జగన్నాథ్ ఏది చేసినా ఆయన స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. హీరోల లుక్ నుంచి వారి మేనరిజమ్స్, వారి చేత పలికించే డైలాగులు, సినిమా టైటిల్ వరకు డిఫరెంట్ గా ఉంటాయి. ఇక పూరి డ్రగ్స్ కేసులో ఉన్నా కూడా ఆయన బాలయ్య 101వ చిత్రం పైసా వసూల్లో బిజీగా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఎన్బీకే 101 ఫీవర్ అనే 2 రోజుల కిందట ఒక హ్యాష్ ట్యాగ్ ని సోషల్ మీడియాలో పెట్టి ప్రమోషన్ కి శ్రీకారం చుట్టాడు. ఇక ఇందులోని బాలయ్య లుక్ ను తాజాగా వదిలారు. అందుకే బాలయ్య గతం కంటే ఎంతో బాగున్నాడు. ఇక ఈ చిత్రం మంచి అంచనాలు ఏర్పరచుకోవడంతో బయ్యర్లు వచ్చారు. కానీ సినిమాని తొందరపడి అమ్మవద్దని స్టంపర్ ని కట్ చేసి బయ్యర్లకు చూపిస్తే మరింత బిజినెస్ జరుగుతుందని నిర్మాత కె ఆనంద్ ప్రసాద్ కి పూరి భరోసా ఇచ్చాడు. ఇక ఈ చిత్రం స్టంపర్ ని చూపించి మంచి బిజినెస్ చేస్తున్నారని సమాచారం. ఈ స్టంపర్ చాలా స్టైలిష్ గా, పవర్ఫుల్ గా ఉంటుందట. అంటే ఈ స్టంపర్ అనేది టీజర్ కంటే కాస్త ఎక్కువ నివిడి, ట్రైలర్ కంటే కాస్త తక్కువ నివిడితో ఉంటుంది. దీనికి సంబంధించి స్టంపర్ అంటే ఏమిటో ఓ చిన్న వీడియోను కూడా ఎంతో స్టైల్గా రూపొందించి విడుదల చేశారు. ఈ స్టంపర్ని ఈ నెల 28వ తేదీన బాలయ్య నిర్ణయించిన ముహూర్తమైన ఉదయం 10:12 రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 29వ తేదీన రిలీజ్కు సన్నాహాలు చేస్తున్నారు. ఎరా హ్యాక్ చేసావా? లేదు. ఏ ఇంతకీ మీరెవరు? గుర్తుపట్టలేదా? నేను సిద్ధు. వాట్ యూ ఫర్గోటెడ్ మీ ఓన్లీ. 10th క్లాస్ ఏ సెక్షన్, భాష్యం పబ్లిక్ స్కూల్. ఇదిగో వీడు మన శేషు. నేను నమ్మను. నువ్వంటే ఇంటెలిజెంట్ కాబట్టి కనిపెట్టేశావు. ఏరా శ్రీధర్, ఎలా ఉన్నావు? మీరు ఎవరు? మర్చిపోయావా? యూ ఆల్సో ఫర్గోటెడ్ మీయా?